పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ ఇచ్చిన నోటీసులపై తమ అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. అయితే స్పీకర్ నుంచి ఇంకా ఎలాంటి జవాబు రాలేదని చెప్పారు. తనను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు మీరు ఏ పార్టీ అని అడిగిన ప్రశ్నకు తాను ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేను అని సమాధానమిచ్చారు. తమ అడ్వకేట్ లేఖలో ఏమి రాశారో తనకు తెలియదన్నారు. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ తన మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే దానికి తగిన రియాక్షన్ ఉంటుందన్నారు. ఉదయనగర్లో 17 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్ సప్లై లైన్ పనులకు దానం నాగేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను.